ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాధినేని. ఈరోజు మనం హైదరాబాద్లో నవాబులు కట్టించిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవి విరిగిపోయినా సరే పర్యాటకంగా విరాజిల్లుతున్నాయి. అందులో చాలా ప్లేసెస్ హైదరాబాద్లో ఉన్నాయి కదా. అందులో చార్మినార్ ఉంది, గోల్కొండ ఉంది, ఇంకా బన్సిలాల్పేట్లో ఉన్న స్టెప్ వెల్ కూడా ఉంది. సో ఈ స్టెప్ వెల్ గురించి చాలా కొద్ది మందికే తెలుసు అండ్ ఈ మధ్యనే ఓపెన్ చేశారు కాబట్టి దీని గురించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నగరంలో ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అయితే అందులో ఇప్పుడు ఒక మినీ టూరిస్ట్ ప్లేస్ కూడా చేరిపోయింది. అదే మెట్లబావి. ప్రస్తుతం మనం మెట్లబావి దగ్గరే ఉన్నాం. ఇది సికింద్రాబాద్కి 3 కిలోమీటర్ల దూరంలో బన్సిలాల్పేట్లో ఉంది. ఈ మెట్లబావి విశేషం గురించి తెలుసుకోవాలంటే ఇది నిజాం కాలంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన కట్టడం ఇప్పుడు వెలికి తీశారు. ఎందుకంటే వాటర్ హార్వెస్ట్ చేయడానికి ఇప్పటి వరకు ఎన్నో వెల్స్ని బయటికి తీసిన కల్పన రమేష్ ఇప్పుడు ఈ వెల్ని కూడా ఇది ఇంత బాగా క్లియర్ చేసి ఇప్పుడు పర్యాటకులు వచ్చే విధంగా తీర్చిదిద్దారు. సపోర్ట్ తీసుకున్న కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇప్పటికే 2 కోట్లు అంటే దాదాపు 2 కోట్ల పైన దీనికి ఖర్చు చేసి ఈ లైటింగ్ కానీ ఈ చెత్త చెదారం తీసివేయడం కానీ ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసుకునేలా ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి ఇదొక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దబోతున్నారు. ఆ తర్వాత 1970 వరకు కూడా బాగానే ఉంది. ఆ తర్వాత మొత్తం అన్ని ఇల్లులు వచ్చేసాయి, జనాలు వచ్చేసారు. ఆ తర్వాత చెత్త కూడా వచ్చేసింది. చాలా రోజుల వరకు ఇందులో చెత్త వేసేవాళ్ళని కూడా తెలిసింది. ఆఫ్టర్ బైఫర్కేషన్ చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నా కూడా వాటిని అభివృద్ధి చేసి పర్యాటకంగా చాలా డెవలప్ చేసి అందరికీ అందిస్తున్నారు కదా. అందులో భాగంగానే జిహెచ్ఎంసి అండ్ వాటర్ ప్రాజెక్ట్స్ని పర్టికులర్గా చేసే కల్పన రమేష్ అనే ఆవిడ దీన్ని కనిపెట్టారు. అంటే మెట్లబావి ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని కనుక మనం క్లియర్ చేస్తే పర్యాటకంగా చాలా బాగుంటుంది అండ్ వాటర్ రిసోర్స్ని కూడా పెంచడానికి యూస్ఫుల్గా ఉంటుందని ఇంత అందంగా తీర్చిదిద్దారు. చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఈ మెట్లబావి సరైపోయిన తర్వాత చూసి షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇంత మంచి ప్లేస్లోన మేము ఇన్ని రోజులు చెత్తేసింది అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. మనం ఆ చెత్త విజువల్స్ ఒకసారి చూద్దాం. సో చూశారు కదా, ఒకప్పుడైతే మొత్తం చెత్తతో నిండిపోయి ఏమాత్రం అసలు ఇక్కడ మెట్లున్నాయి అన్న కూడా తెలియదు అనమాట ఎవరికి. ఇప్పుడు చూస్తే మనం ముందు చూసిన మెట్ల బావేనా ఇంత బాగుంది అని అనుకున్నట్టుగా ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ ఇప్పుడైతే ఎత్తైన గోడలతో మంచి లైటింగ్, సెక్యూరిటీ ఫుల్ డెవలప్ చేసేసారనమాట. హైదరాబాద్ టూర్ వేయడానికి వచ్చిన వాళ్ళు చార్మినార్, గోల్కొండ, తర్వాత సాలార్జంగ్ మ్యూజియం ఇవన్నీ చూస్తారు కాబట్టి ఒకసారి దీన్ని కూడా విజిట్ చేసేయచ్చు. సికింద్రాబాద్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి సికింద్రాబాద్ నుంచి ఆటోస్ కానీ లేదంటే ఇప్పుడైతే ప్రైవేట్ వెహికల్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆర్టీసీ కూడా ఉన్నాయి కాబట్టి బన్సిలాల్పేట్లో దిగిపోవచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకు నడిస్తేనే మనకి బన్సిలాల్పేట మెట్లబావి అంటే ఎవరైనా చెప్తారు. ఎంక్వైరీ చేసుకొని ఈ ప్లేస్కి రీచ్ అయిపోవచ్చు.
మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు విజిటింగ్ అవర్స్ ఉన్నాయి. కానీ ఒకవేళ మ్యూజికల్ నైట్స్ లాంటివి ఏమన్నా జరిగితే కనుక అప్పుడు స్పెషల్ పర్మిషన్ ఉంటుంది. కాబట్టి నైట్ 8:30, 9 వరకు కూడా ఓపెన్లో ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టెప్ వెల్ అందం పోకుండా ఉండాలని ఎలాంటి గ్రిల్స్ ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఆ మెట్లు ఎప్పటివో కాబట్టి చాలా చిన్నగా ఉంటాయి. అందుకని ఆచితూచి అడిగేయడం మంచిది. ఫస్ట్ టైం ఈ స్టెప్ వెళ్ళి చూసినప్పుడైతే నాకు పద్మావతిలో సీన్ గుర్తొచ్చింది. ఎందుకంటే అందులో దీపికా పదుకొనే అండ్ మిగతా ఆడవాళ్ళందరూ ఫైర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఆ సీన్ అయితే కళ్ళకు కట్టినట్టు కనిపించేసింది ఇక్కడికి రాగానే. కానీ ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఎందుకంటే 300 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ కొండరాళ్ళ వల్ల చాలా చల్లగా ఉంది. అండ్ ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అక్కడ కొంచెం వాటర్ కూడా ఉంది. ఆ వాటర్లో తాబేలు అలా వెళ్తూ ఉంటే భలేగా అనిపించింది చూడ్డానికి. సో ఈ ప్లేస్ మొత్తం అంతా కూడా ఇంత క్లియర్ చేశారు కాబట్టి ఇక్కడికి రావడానికి ఎంట్రీ ఫీజు కూడా తీసుకుంటున్నారు. పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఫోటో షూట్స్ చేసుకోవాలన్నా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవాలన్నా ఏవైనా సరే ఇక్కడ దానికంటూ ఒక సపరేట్ ప్యాకేజ్ లాగా అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక ఈ మెట్ల బావి ఎత్తు 55 అడుగులు. నేను ఇప్పుడున్నదైతే 53 అడుగుల్లోనే. కింద ఆల్రెడీ వాటర్ ఊరడం స్టార్ట్ అయిపోయింది. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తుందని చెప్పేసి దీన్ని బాగు చేయాలి, ఈ వాటర్ రిసోర్స్ మనకి చాలా అవసరమనే ఉద్దేశంతో చెత్తనంతా క్లియర్ చేసి నీట్గా చేసి ఫ్రెష్ వాటర్ ఊరేలా చేశారనమాట. సో ఈ ఫ్రెష్ వాటర్లోనే తాబేలు ఇవన్నీ కనిపిస్తుంటే బాగా అనిపించింది. చాలా సినిమాటిక్గా కూడా అనిపించింది. అందుకోసమే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. అంటే స్పెషల్ మ్యూజిక్ షోస్ అనమాట, మ్యూజికల్ నైట్స్ లాగా. ఇప్పుడు ఇంత నీట్గా ఉంది. కానీ తవ్వక ముందైతే మొత్తం చెత్త చెదారం, మందు బాటిళ్ళు ఇంకా దొరకను అంటూ ఏమీ లేవన్నమాట. అంత చెత్త పేరుకుపోయింది. అక్షరాల 500 టన్నుల చెత్తను ఇక్కడి నుంచి తీసేశారు. అయితే ఇప్పుడు ఈ మెట్ల బావిలో దాదాపు 22 లక్షల లీటర్ల నీరు నిల్వ చేసుకోవచ్చు అనమాట. సికింద్రాబాద్లో బన్సిలాల్ పేట్లో ఉన్న ఈ మెట్ల బావి ఇప్పుడు హైదరాబాద్లో మోస్ట్ బెస్ట్ వీకెండ్ స్పాట్ అనమాట. చాలామంది వెళ్తున్నారు. అండ్ ఈవినింగ్స్ వెళ్తే సరదాగా అక్కడ కూర్చొని వచ్చనమాట. అండ్ అప్పుడప్పుడు మన లక్ బాగుంటే మ్యూజికల్ నైట్స్ కూడా జరుగుతాయి కాబట్టి దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ అందరూ ఫాలో అవ్వడానికి ఒక స్ట్రిక్ట్ రూల్ కూడా పెట్టారు. అదేంటంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఎవ్వరూ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయకూడదు అనమాట. ఎందుకంటే చాలామంది ప్లాస్టిక్ అక్కడ పడేయడం లేదంటే సరదాకే ఆ వాటర్లో వేసేయడం చేస్తుంటారు. కాబట్టి అది స్ట్రిక్ట్గా చేస్తున్నారు. అందువల్ల ఎవరన్నా అక్కడికి వెళ్ళే వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేసి హార్డ్లీ ఒక 2 to 3 hours అక్కడ గడిపేసి వచ్చేసేయచ్చు. అండ్ 2 to 3 hours ఎందుకు గడపాలి అంటే పక్కనే మ్యూజియం ఉంది కాబట్టి. ఆ మ్యూజియంలో ఏమున్నాయంటే ఇక్కడ చెత్త తీసేటప్పుడు చాలా పురాతన వస్తువులు అయితే బయటపడ్డాయి. అవన్నీ తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టారు. అండ్ అసలు చెత్త తీయకముందు ఈ ప్లేస్ ఎలా ఉండేది అనేవి ఆ ఫొటోస్ అన్ని మ్యూజియంలో పెట్టారు. అండ్ దొరికినవి కూడా పెట్టేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా మనం చూడొచ్చు అనమాట. ఎప్పుడో నవాబులు వాడిన వస్తువులన్నీ ఇప్పుడు బయటపడేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మ్యూజియం పక్కనే ఒక చిన్న పార్క్ లాగా కూడా, అంటే సరదాగా ఈవినింగ్ ఒక ఓపెన్ థియేటర్ లాగా ఏర్పాటు చేశారు. దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు.
హార్డ్లీ ఒక 3 అవర్స్ అయితే ఇక్కడ స్పెండ్ చేసేయచ్చు. టోటల్గా స్టెప్ వెల్ అయితే కవర్ చేసేయచ్చు. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.